శంకర, ఎక్కడా తేనె దొరకటం లేదు. ఎవరిని అడిగినా లేదంటున్నారు. అభిషేకం ఎలా పూర్తి చేయాలి స్వామి? ఎలా అయినా తేనె దొరికేలా చూడు స్వామి. స్వామి, దొరికేలా చూడు స్వామి. ఇదిగో అన్నా, తేనె కావాలా? అవును, దానికోసం వెతుకుతున్నాను. ఎక్కడ దొరుకుతుందో నీకు తెలుసా? ఇలా రా. తేనె ఒక దగ్గరుంది, వస్తావా? వస్తావా ఏంటి? నాకు చాలా అవసరం. ఎక్కడుంది? నాతో రా, చూపిస్తా. పరమేశ్వర, నా మొర ఆలకించావు స్వామి. ఓం నమ శివాయ. ఎక్కడా? ఇంకా ఎంత దూరం? రా అన్నా, చూపిస్తాను. సాకేత్ ఇంకా రాలేదమ్మమ్మా. అవునే, పాలు వచ్చాయి, పెరుగు, నెయ్యి, పంచదార వచ్చాయి. మిగిలింది తేనె. తేనె దొరకడం కష్టం. అభిషేకం పూర్తవదు. మన కోరిక నెరవేరుతుంది. అరిష్టం తగిలి అష్టదరిద్రం అనుభవించక తప్పదు మంగా. ఎక్కడ తమ్ముడు? అదిగో అక్కడ. అన్నా, చూపించాను కదా తేనె. ఇక నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఆ తేనె నీకే. వెళ్ళన్నా, వెళ్ళు, అంటించు. అన్నా, జాగ్రత్త అన్నా, ఈగలు కుడతాయి. బాబు, తేనెటీగలు కుడతాయి, దూరంగా వెళ్ళు. అన్నా, నాకేం కాదన్నా, ఇది నాకు మామూలే. నువ్వు జాగ్రత్త అన్నా. కొండతేనన్నా శివుడికి చాలా ఇష్టం. నీ కోరికలు తీరిపోతాయి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా? ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,